గుడ్ మార్నింగ్ ఆల్ మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈరోజు ఫిబ్రవరి 7th 3:30కు 3:30 PM మనకు మై నీడ్స్ యాప్ లాంచ్ అవబోతుంది. ఈ మై నీడ్స్ మనము యాప్లో మనము ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, మై నీడ్స్ లింకును మనము రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ కానటువంటి వారు మాత్రం యాప్ డౌన్లోడ్ చేసుకోలేరు. మళ్ళీ దానిలో మనము 35 సర్వీస్ యూజ్ చేయలేకపోతాం. మీరు అనుకుంటారు కావచ్చు, మేము కీబోర్డ్లో ఉన్నాం కదా, ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాం కదా, సేవింగ్ అకౌంట్ ఉంది, ఓటీటీ ఉంది, దాని ప్రకారంగా ఆటోమేటిక్గా రిఫరల్ మనం మదర్ లైన్ ఉంటుందని అది పొరపాటు మాత్రమే. మై నీడ్స్లో మాత్రం ప్రతి ఒక్కరు మళ్ళీ లింక్ చేయాల్సిందే, మదర్ లింక్ చేయాల్సిందే. మీరు మదర్ లింక్ ఎప్పటివరకు చేయరో మీరు మై నీడ్స్లో రానట్టే. కీబో ఐడి ఉండని, కీబో సేవింగ్ అకౌంట్ ఉండని, మీ దగ్గర అన్ని కైండ్స్ ఉండని, కానీ అవి దేనికి నాట్ ఎలిజిబుల్. కావాల్సింది ఏంటంటే మీరు మీ అప్లైనర్ నుండి లేకుంటే మీకు నచ్చిన వారి దగ్గర నుండి మీరు కొత్తగా మై నీడ్స్ లింక్ తీసుకొని మీరు అప్పుడు ఆ లింక్ మై నీడ్స్ లింక్ చేసినప్పుడే మీరు మై నీడ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. ఈ 35 ఆన్లైన్ ఉన్నటువంటి సర్వీస్ యూజ్ చేసుకోగలుగుతారు. 35లో ఎగ్జాంపుల్గా నేను మొబైల్ రీఛార్జ్లో ఆల్ టైప్ ఆఫ్ రీఛార్జ్ అంటే ఎయిర్టెల్, జియో, ఎక్స్ట్రా ఏదైనా కానీ ఇవాళ మనము అంతకుముందు ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, అదర్ యూపీఐ యాప్ ద్వారా మనం రీఛార్జ్ చేస్తున్నాం. అదే మై నీడ్స్ ద్వారా యూజ్ చేయడం వల్ల ఇక్కడ మనము మన దగ్గర ఉన్నటువంటి సేలబుల్ కాయిన్స్ 500 వర్త్లో తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ డిస్కౌంట్ పాయింట్స్ రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ మనకు ఎంపీసీ అంటే ఎంపీసీ అనేది మనకు ఎవ్రీడే యాడ్ అవ్వడం జరుగుతుంది. అది వీక్లీ మనము బ్యాంకులో విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఒక మొబైల్ విషయం పైనే, రీఛార్జ్ విషయం పైనే చెప్పడం జరిగింది. అక్కడ 35 సర్వీస్ ఉన్నాయి. అదే ఇప్పుడు మొబైల్ ఏ విధంగా యూజ్ చేయడం జరుగుతుందో ఈ 35 సర్వీస్ ఆ విధంగానే యూజ్ చేయడం వల్ల మనకు డిస్కౌంట్, ఎంపీసీ, వీక్లీ విత్డ్రాల్ చేసుకునే కమిషను ప్లస్ మన సేలబుల్ కాయిన్ 500తో తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎవరు చేసుకోగలుగుతారు? మై నీడ్స్లో లింక్ చేసుకున్న వారు మాత్రమే చేసుకోగలుగుతారు. ఇంతవరకు మనకు ఎంతమంది మనము మన ఫ్యామిలీ మెంబర్స్కు మళ్ళీ మీ డౌన్లో ఉన్నటువంటి వారికి మీ లింక్ ఇవ్వడం వల్ల వాళ్ళు చేసుకుంటారు. ఒకవేళ మీరు చేసుకోలేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వలేదు, మీ డౌన్లో మీరు ఇవ్వలేదు అంటే ఇక్కడ మీతోని కాకుండా వేరే వాళ్ళతోనైనా మీ డౌన్ లింక్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ డౌన్లో కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీకు తెలియకుండానే వేరే వాళ్ళ డౌన్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకు పోవడం జరుగుతుంది అంటే మీరు వర్కింగ్లో లేదు కాబట్టి మీ డౌన్ వాళ్ళు వర్కింగ్లో తెలుసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే క్రాస్ టీమ్ అయినా కానీ పై అప్లైనర్ వాళ్ళకి కానీ కన్సల్ట్ అయ్యి వాళ్ళు లింక్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కసారి మై నీడ్స్ లింక్ తీసుకోవడం వల్ల లైఫ్ లాంగ్గా వాళ్ళు సర్వీస్ యూజ్ చేయడం కానీ, ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఏమి యూజ్ చేసినా కానీ వాళ్ళకి కమిషన్ పోవడం జరుగుతుంది. మరీ చెప్తున్నా, మీరు తొందరగా మీ అప్లైనర్ దగ్గర లింక్ తీసుకొని మీ కింద డౌన్ లైన్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ మీరు వాళ్ళ దగ్గర పోయి అయినా కానీ ఒక్కసారి లింక్ చేయండి. లైఫ్ లాంగ్గా వాళ్ళు ఒక్కసారి మొబైల్ నెంబర్తో, కేజీఎన్ నెంబర్తో రిజిస్టర్ అయిపోయిందంటే లైఫ్ లాంగ్గా వాళ్ళు
మీ కిందనే పర్చేస్ కానీ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ పర్చేస్ చేయడం వల్ల మీకు లైఫ్ లాంగ్గా కమిషన్ జనరేట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ పొరపాటు చేయకండి. మీరు ఉన్నటువంటి లింక్ మీరు తీసుకున్న తర్వాత మీరు ఆల్రెడీ కీబో ఉన్న వారికే కాదు, లేని వారికి సుధా మనము రిఫరల్ ఇచ్చినట్లయితే వాళ్ళ లైఫ్ లాంగ్గా పర్చేస్ చేసుకోవడం కానీ, ఈ ఆన్లైన్ సర్వీస్ యూజ్ చేయడం వల్ల ఆఫ్లైన్లో కానీ పర్చేస్ చేయడం వల్ల కానీ మీకు కమిషన్ కానీ ఎవ్రీ డే ఇవాళ మార్నింగ్ నుండి నైట్ 12 వరకు ఎవరు దీనిపైన సర్వీస్ యూజ్ చేస్తారో 12 తర్వాత మళ్ళీ మనకు కమిషన్ జనరేట్ అయిపోతుంది. ఆ 12కి అయినటువంటిది మళ్ళీ 12 తర్వాత 12 నైట్ తర్వాత మన కమిషన్ రూపంలో ఎంపీసీలో యాడ్ అవ్వడం జరుగుతుంది. వీక్లీ ఎవ్రీ వీక్ మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు, డైరెక్ట్ బ్యాంకుకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మీ మీ డౌన్లో మీ మీ అప్లైనర్ లేకపోయినట్లయితే మీరు ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరు మీ అప్లైనర్లు వర్క్లో లేనట్లయితే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ను మీ అన్ని లింక్స్ ఉండడం జరుగుతుంది. ఆ లింకును మీరు లింక్ ద్వారా మీరు వచ్చేసి రిఫరల్ చేసుకొని ఇవాళ వచ్చినటువంటి మైనిట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ సర్వీస్ను అనేది యూజ్ చేసుకోవాలని కోరుతున్నా. ప్రతి ఒక్కరికి ప్రిఫరెన్స్ మీ డౌన్లైన్ మీ బాధ్యత కాబట్టి మీరు యూజ్ చేసుకున్నట్లయితే వాళ్ళు మాత్రం మీ డౌన్లో అయితే ఊరుకోరు కదా. మీరు రెస్పాన్స్ ఇవ్వనప్పుడు మీ పై వారికి కానీ మీ క్రాస్ టీమ్ వాళ్ళకి కానీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళు లింక్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత కంపెనీ సుధా ఎండి సార్స్ ఏమంటారంటే ఎవరు వర్కింగ్లో ఉన్నారో వాళ్ళ దగ్గర మీ ఇష్టం ఉన్న దగ్గర లింక్ తీసుకోండి, అది మీ ఇష్టం. మైనిట్స్ విషయం పైన ఎవరు ముందుకు వచ్చి మీరు డౌన్లైన్కి మీరు సర్వీస్ ఇస్తారో వాళ్ళ దగ్గర తీసుకోండి, మీ ఇష్టం. అది మీకు సర్వీస్ ఎవరు ఇస్తారో వాళ్ళ దగ్గర తీసుకొని మీరు రిఫరల్ చేసుకొని మీరు మైనిట్స్ను ఈ రోజు నుండి యూజ్ చేసుకోవాలని. ఇంకోటి ఇవాళ మైనిట్స్ యాప్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు సేలబుల్ కాయిన్స్ యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ కీబో ఐడి ఓపెన్ చేసుకొని బీసీటీలో కొన్నటువంటి కాయిన్స్ను ఈరోజు ఇప్పుడే ఈ క్షణం సుధా మీరు కీబో ఐడి ఓపెన్ చేసుకొని మెనూలో పోయిన తర్వాత అక్కడ మీకు ఆప్షన్ ఉంది బీసీటీ టు మైనిట్స్ పాయింట్స్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది. అక్కడ మీరు ఎగ్జాంపుల్గా ఒక్క కాయిన్ మీరు ట్రాన్స్ఫర్ కొట్టేశారు అనుకోండి, అక్కడ మీకు మైనిట్స్ పాయింట్స్లలో 500 పాయింట్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఒక్క కాయిన్కు 500 కాయిన్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ 500 పాయింట్స్ అనేవి మీకు ఈచ్ వన్ పాయింట్ అనేది 1 రూపీ. ఎగ్జాంపుల్ మీరు 300 రీఛార్జ్ చేసుకోబోతున్నారు అనుకోండి, దానిలో మనకి ఈ పాయింట్స్ ఎన్ని యూజ్ అయితే అక్కడ అన్ని రూపాయలు మీకు లెస్ అయిపోయినట్టే. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన సేలబుల్ కాయిన్స్ మనం బీసీటీలో కొన్నటువంటి కాయిన్ ఇక్కడ 500 రూపీస్ వర్త్ ఇస్తుంది. అదే బీసీటీలో ఇప్పుడు కొనని మీరు 100 రూపీస్ మాత్రమే ఉంది. బీసీటీలో కొన్నటువంటి ఒక్క ఎగ్జాంపుల్ 500 పెట్టి 5 కాయిన్స్ కొన్నారు, మీరు పెట్టింది ఎంత 500 మాత్రమే. అదే మీరు మైనిట్స్లో తీసుకెళ్లారు ఆ కాయిన్ను 2500 అయిపోయింది ఇక్కడ. అదే కేఎక్స్ఎన్లో తీసుకెళ్లారు, కేఎక్స్ఎన్లో 500 ఉంది కాబట్టి ఇక్కడ 500కు 2500 ఇక్కడ వర్త్ అయిపోతుంది. ఇంకా ఎక్స్ఎన్ విషయం వచ్చేస్తే కేఎక్స్ఎన్ ఆల్రెడీ మన ఓన్ బ్లాక్ చైన్లో ఉంది. బ్లాక్ చైన్ మన ఓన్ బ్లాక్ చైన్. అంతకుముందు బైనాన్స్ బిఎన్బి బ్లాక్ చైన్ యూజ్ చేసేది, మధ్యలో ఇవ్వడం జరిగింది. రెడ్ ఎక్స్ఎన్ వచ్చింది, అప్పుడు బైనాన్స్ యూజ్ చేయడం జరిగింది. దాని తర్వాత అది ఆపడం జరిగింది. ఎందుకు ఆపడం జరిగిందంటే మన ఓన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎల్లో ఎక్స్చేంజ్ వచ్చింది. ఎల్లో ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేయండి. మన ఓన్ బ్లాక్ చైన్ మనది కీబో ఎక్స్చేంజ్, కీబో బ్లాక్ చైన్ ఉంది. కీబోతో సహా కేఎక్స్చేంజ్తో సహా ఇప్పుడు ఆల్రెడీ 5 అదర్ ఎక్స్చేంజ్ రన్నింగ్లో ఉన్నాయి. మెటామాక్స్ తీసుకోండి, పాన్ క్యాప్సెప్స్ తీసుకోండి, కాయిన్ బ్రైన్ తీసుకోండి, కాయిన్ పొపారియా తీసుకోండి. ఇది ఆల్రెడీ ఇప్పుడు మీకు ఇంకా ట్రస్ట్ వాలెట్ మన
ట్రస్ట్ వాలెట్లో చూసుకోండి. ఈ 5 ఇప్పుడు ఆల్రెడీ మన కీబో కాయిన్ ఇక్కడ బై సేల్ అవ్వడం జరుగుతుంది. దాంతో పాటు కే ఎక్స్చేంజ్ ఉంది. కే ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి మనము బీసీటీలో కొన్నటువంటి కాయిన్స్ను మనము కే ఎక్స్చేంజ్లో తీసుకెళ్ళవచ్చు. కే ఎక్స్చేంజ్లో మనం సేల్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ 5 నేను చెప్పినటువంటి 5 ఎక్స్చేంజ్లో తీసుకొని వాలెట్లో తీసుకొని మీరు అక్కడ స్వైప్ చేసేసి మన యూఎస్డిటీలో మార్చుకోవచ్చు, యూఎస్డిటీలో మార్చుకోవచ్చు, బిఎన్బిలో మార్చుకోవచ్చు. అక్కడి నుంచి P2P చేసుకొని మీరు ఐఎన్ఆర్ చేసుకోవచ్చు. లేదు దీంతో సహా కే ఎక్స్చేంజ్ మనకు 10 నుండి 12 వరకు కే ఎక్స్చేంజ్ మనకు లైవ్లో వస్తుంది. దాంతో సహా ఈ 5 ఎక్స్చేంజ్లో కాకుండా ఇంకా అదర్ 5 ఎక్స్చేంజ్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం దాదాపుగా 10 to 12 ఎక్స్చేంజ్ అదర్ ఎక్స్చేంజ్ ఉంటుంది. దాంతో పాటు మన కే ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇది 10 నుండి 12 లోపు మనము 10 to 12 లోపు మనము ఇక్కడ సుధా మనము సేల్ చేసుకోవచ్చు. సేలబుల్ ఉన్నటువంటి కాయిన్స్ సేల్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సింది ఒకటే, ఇప్పుడు ఎన్ని లింక్స్ ఉన్నాయో, ఇప్పుడు రిలీజ్ అయినటువంటి లింక్స్ ఓటీటీ లింక్స్, ఓటీటీ ఎంపీపీ, మైనిట్స్ లింక్, ఇంకా బీసీటీ లింక్, బీసీటీ ఇంకా కేఎక్స్ఎన్ లింక్. ఈ లింక్ మీరు చేసుకొని ఉండండి. మళ్ళీ మీ దగ్గర ఉన్నటువంటి సేలబుల్ కాయిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అందరూ ఏం చేస్తారంటే సేలబుల్ మీ కీబోర్డ్లోనే పెట్టుకొని ఉన్నారు. మనకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి దాదాపుగా 5 నెలల నుండి మీరు బీసీటీలో ట్రాన్స్ఫర్ చేసుకోకుండా మన కీబో దానిలోనే పెట్టారు. అక్కడ పెట్టడం వల్ల, అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల నష్టం పోతారంటే మీరు ప్రతిరోజు మనం ఉన్నటువంటి టోటల్ సేలబుల్ కాయిన్స్ ఉన్నాయి కదా, దానిలోకి వెళ్ళి 12 మంత్స్ డివైడ్ చేస్తున్నారు. అక్కడ 12 మంత్స్ డివైడ్ చేసేసి ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1200 ఉన్నాయి అంటే మీరు అక్కడ మంత్లీ 100 కొట్టుకోవాలి కదా. 5 మంత్స్ నుండి మీరు ఒకవేళ బీసీటీలో కొట్టుకుంటే 500 పోయినట్టే కదా. దానిలో అటు కొట్టుకోకుండా ఈ నెల వరకు అట్లనే ఉన్నాయి, బీసీటీలోనే ఉన్నాయి. అంటే 500 మీరు అక్కడ పంపించుకోలేరు. ఈ నెల 100 మాత్రమే పోతాయి. ఈ నెల ఫిబ్రవరిలో పంపించారు 100 పోతాయి. అదే సెప్టెంబర్ నుండి ఎవ్రీ మంత్ మీకు 12 నెలలు డివైడ్ చేసేసి పంపిస్తే ఇప్పుడు బీసీటీలో 500 కాయిన్స్ ఉండే. కానీ మీరు అక్కడ చేసుకునేటోళ్ళు ఓకే చేసుకోండి, లేనటువంటి చేసుకోని వాళ్ళు మాత్రం ఈ నెల నుండి అయినా కానీ, ఈ ఫిబ్రవరి నెల నుండి అయినా కానీ మీరు ఎవ్రీ మంత్ మీ దగ్గర ఉన్నటువంటి సేలబుల్ కాయిన్స్ను 12 మంత్స్ డివైడ్ చేసేసి బీసీటీలో పంపుకోండి. బీసీటీలో పంపిన తర్వాత చేయాల్సింది ఏంటి, బీసీటీలో వచ్చిన తర్వాత బీసీటీలో అక్కడ ఉన్నటువంటి మీరు సేల్ చేయాలి. బీసీటీలో సేల్ చేయాలి. అక్కడ 100 రూపీసే ఉన్నాయి కదా, సరే 100కే చేయండి. అక్కడ 100 రూపీస్ సేల్ అవుట్ చేయండి. సేల్ అవుట్ చేసినటువంటి అమౌంట్ను బ్యాంకు విత్డ్రా కొట్టకుండా మళ్ళీ అక్కడ మీరు బై చేయండి. బీసీటీలో సేల్ చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి అమౌంట్ను మీరు బీసీటీలో బై చేయండి. ఇమీడియట్లీ బై అయిపోతుంది. బై అయినటువంటి కాయిన్స్ మీరు వాడితే అక్కడ ఉంది ఎంత, 100 రూపీస్ ఉంది. అక్కడ 100 రూపీస్ను కొట్టుకున్నటువంటి కాయిన్స్ను, బై చేసినటువంటి కాయిన్స్ను మీకు అక్కడ కీబోర్డ్లో 2 ఆప్షన్లో మీకు షో చేస్తుంది. మైనిట్స్లో షో చేస్తుంది, కేఎక్స్ఎన్లో షో చేస్తుంది. మీరు మైనిట్స్లో కొట్టుకుంటే 500 వర్త్ పాయింట్స్ అలాట్ అయిపోతాయి. ఒకవేళ కేఎక్స్ఎన్లో కొట్టుకున్నట్లయితే అక్కడ మీకు సేల్ అక్కడ 500 సేల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు చేయగలుగుతారు, మీకు వచ్చినటువంటి కీబోలో వచ్చినటువంటి సేలబుల్ కాయిన్స్ను బీసీటీలో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ ట్రాన్స్ఫర్ అయినటువంటి కాయిన్స్ను సేల్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి సేల్ అయినటువంటి అమౌంట్ను బీసీటీలో కొన్న వారు మాత్రమే ఇక్కడ మైనిట్స్లో వెళ్ళడం జరుగుతుంది, కేఎక్స్ఎన్లో వెళ్ళడం జరుగుతుంది. ఇది ఇక నేను ఇప్పుడు చేసేది సంపూర్ణమైనటువంటి వీడియో. ఇదిగా మీరు ఎప్పుడైనా కానీ లైఫ్లో మీకు సేలబుల్ కాయిన్స్ కానీ మైనిట్స్లో పంపించుకోవాలి, కేఎక్స్ఎన్లో పంపించుకోవాలంటే ఇది ఒక్క వీడియో సరిపోతుంది మీకు. ఈ వీడియోను జాగ్రత్తకు 1కి 2-3 సార్లు వినండి.
మీరు విన్న తర్వాత మీ డౌన్లో ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవడం వల్ల మీ డౌన్లో ఎక్కడి 500 కట్టాము, ఏదో అకౌంట్ తీసుకున్నాము, అది ఉన్నదా పోయిందా అనే విషయం తెలియట్లేదు. కానీ ఇక్కడ వర్కింగ్లో ఉంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోతే మీ డౌన్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అంటే మీ బిజినెస్ను మీరు ఖరాబ్ చేసుకోవడమే. మీ బిజినెస్ను మీరు ఖరాబ్ చేసుకోవడం జరుగుతుంది. మీరు యూజ్ చేసుకోలేకుంటే వేరే అదర్ వర్కింగ్లో ఉన్నటువంటి వాళ్ళు మీ డౌన్ తీసుకుపోయి వేరే వర్కింగ్లో అతని కింద వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే మీ టీం అందరూ వర్కింగ్లో ఉండాలంటే, మీరు వర్కింగ్లో లేకపోయినా నా టీం వర్కింగ్లో ఉండాలి, వాళ్ళతో నాకు కమిషన్ రావాలి, ఎవ్రీడే నాకు కమిషన్ రావాలి అన్నప్పుడు మీరు మై నీడ్స్ను యాప్ను మీ లింక్ ద్వారా వాళ్ళకు చేయడం జరుగుతుంది. ఇంకోటి 2 విషయాలు చేయాలి మీరు. ఒకటి, వాళ్ళ మొబైల్ నెంబర్స్ నాకు పెట్టండి, నేను గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. నా యూట్యూబ్ లింకును వాళ్ళకు సబ్స్క్రైబ్ చేపియండి. మీరు వర్క్లో లేకపోయినా కానీ ఎవ్రీడే ఎండి సార్ పెట్టినటువంటి వాయిస్, దాంతో నా వాయిస్, నా వీడియోస్ వాళ్ళ గ్రూప్లో పోవడం జరుగుతుంది, వాట్సాప్ గ్రూప్లో పోవడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ యూట్యూబ్లో, వాళ్ళ మొబైల్లో యూట్యూబ్లో పోవడం జరుగుతుంది. వాళ్ళు వర్కింగ్లో ఉండడం జరుగుతుంది. మీరు వర్కింగ్లో లేకపోయినా కానీ, మీరు మర్చిపోయినా కానీ, మీరు వర్కింగ్లో లేకపోయినా కానీ మీ టీం వర్కింగ్లో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? వాళ్ళ నెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో లింక్ చేయడం వల్ల, ఇంకోటి నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల డైరెక్ట్ ఎండి వాయిస్ మళ్ళీ నా వీడియోస్ వాళ్ళ దగ్గర పోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీ డౌన్లో అందరూ వర్కింగ్లో ఉండడం జరుగుతుంది. వర్కింగ్లో ఉండడం వల్ల మీకు అది ఇన్కమ్ అనేది 25 లెవెల్స్ వరకు లైఫ్ లాంగ్గా ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చేసే పొరపాటు మీ లైఫ్లో మీ ఇన్కమ్ పరంగా దెబ్బతీస్తుంది. మీరు చేయడం వల్ల మీరు చేశారు, మీ డౌన్లో డబ్బులు కట్టించారు, వాళ్ళకు ఉన్నటువంటి కాయిన్స్ను ఏ విధంగా యూజ్ చేయాలి, కేవైసీ అప్డేట్ ఏ విధంగా చేయాలి, మన ఓల్డ్ న్యూ ప్రొఫైల్ ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఫిలప్ చేయాలి, బ్యాంక్ డీటెయిల్ ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళకి లింక్స్, ఓటీటీ లింక్స్ కానీ, మైనెట్స్ లింక్ కానీ, ఇంకా బీసీటీ లింక్ కానీ, కేఎక్స్ఎన్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి. మీరు రిజిస్ట్రేషన్ చేస్తే మీ డౌన్లో రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు బీసీటీలో అమ్ముకున్నా, వాళ్ళు అమ్మినా కొన్నా, కేఎక్స్ఎన్లో వాళ్ళు సేల్ అవుట్ చేసుకున్నా మళ్ళీ కొన్నా, మైనెట్స్లో వాళ్ళు షాపింగ్ ఆన్లైన్ చేసినా ఆఫ్లైన్ చేసినా, ఓటీటీలో 500 కట్టి యాక్టివ్ చేసుకున్న ఈ మొత్తం కమిషన్ మీకు జనరేట్ అవుతుంది. ఇప్పుడు మీరు కీబో ఐడి ఓపెన్ చేసుకొని చూసుకోండి, కొత్త ఆప్షన్ అవపడుతుంది. మీరు ఇప్పటి వరకు ఎంపీసీ ద్వారా నాన్ స్టేకబుల్ క్యాష్ ద్వారా ఎవ్రీ 15 డేస్కు విత్డ్రాల్ చేసుకున్న అమౌంట్ ఎంత ఉందో మీ ఐడి ఓపెన్ చేసుకుంటే అక్కడ ఎంపీసీ ఐఎన్ఆర్ అని ఉంది, డిస్ప్లే పైన షో చేయడం జరుగుతుంది. అక్కడ చూసుకోండి, మీరు వాటియా జాయినింగ్ పైన మాత్రమే ఎంత అమౌంట్ తీసుకున్నారు అనేది అక్కడ మీకు షో చేస్తుంది. అదే ఒక్కసారి జాయినింగ్ చేస్తే మీకు అంత అమౌంట్ జనరేట్ చూపిస్తుంది. అంటే మీరు ఇప్పుడు లైఫ్ లాంగ్గా ప్రతి చిన్న వస్తువు కానీ, పెద్ద వస్తువు కానీ, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీ డౌన్లో ఎవ్రీడే మీకు తెలియకుండానే పర్చేస్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, ప్రతి ఇంట్లో 1, 2, 4 మొబైల్స్ అయితే ఉంటాయి. ప్రతి నెల వాళ్ళు రీఛార్జ్ చేసుకోవాల్సిందే, ప్రతి నెల కరెంట్ బిల్ కట్టుకోవాల్సిందే, ప్రతి నెల డిటిహెచ్ బిల్ కట్టుకోవాల్సిందే, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో షాపింగ్ చేసుకోవాల్సిందే, కిరాణం షాప్లో కిరాణం తీసుకోవాల్సిందే, ఇంకా వచ్చేసి బట్టల షాప్లో బట్టలు తీసుకోవాల్సిందే, గోల్డ్ తీసుకోవాల్సిందే,
టీ కొట్టు, చివరకు టీ కొట్టు కానీ, మన వెజిటేబుల్ మార్కెట్లో పోయి వెజిటేబుల్ కొన్నా కానీ, ఫ్రూట్ షాప్లో పోయి ఫ్రూట్స్ తీసుకున్నా కానీ, అక్కడ మీ కింద మై నీడ్స్ అప్లికేషన్ ద్వారా ఎంతమంది రిజిస్ట్రేషన్ చేశారో ఈ మొత్తం మీకు లైఫ్ లాంగ్గా ఇవాళ మార్నింగ్ నుండి నైట్ 12 వరకు అవైలబుల్ పర్చేజ్ చేయడం జరుగుతుందో అది నైట్ 12 తర్వాత మీకు కమిషన్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ మండే నుండి అంటే 1 వీక్ అయినటువంటి ఎంపీసీ కమిషన్ వచ్చేసి మీకు ఎవ్రీ వీక్ విడ్రాల్ కొట్టడం జరుగుతుంది. బ్యాంకు 1 to 3 డేస్లో మీకు బ్యాంక్లో అమౌంట్ రావడం జరుగుతుంది. ఇది ఒక్కసారి వచ్చి వదిలిపెడతా, ఒక్కసారి వచ్చి ఆగుతుందా? కాదు, ఆగదు. ఎందుకంటే ఒక్కసారి ఈ మంత్ రీఛార్జ్ చేసాము, ఇక్కడతోనే ఆగదు కదా రీఛార్జ్. ఒక్క నెల మనం కిరాణం తీసుకున్నాము, ఒక నెలతో మనం జీవితాంతం అవుతుందా? కాదు, ఫర్ ఎవర్. ప్రతి నెల కావాల్సిందే, మన నైతిక జీవితంలో మన ప్రతిరోజు వాడాల్సిందే, రీఛార్జ్ చేసుకోవాల్సిందే, ప్రతిరోజు మనము తినాల్సిందే, ప్రతి నెల తినాల్సిందే, ప్రతి నెల మనం డిటిహెచ్ కట్టాల్సిందే, ప్రతి నెల మూవీ పోయేటోళ్ళు మూవీ టికెట్స్ దీనిలో తీసుకోవాల్సిందే, ఇంకా ప్రతి నెల మనము మనకు ట్రావెల్స్ యూజ్ చేయాల్సిందే. ట్రావెల్స్లో సుతా మీకు బస్సు టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ చేసుకోవచ్చు. ఇవి ప్రతి నెల మనం చేయాల్సిందే. ఇప్పటి వరకు వట్టి మీరు సేవింగ్ అకౌంట్ పైనే కమిషన్ ఎంత తీసుకున్నారంటే, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 100 నుండి కోట్లలో వట్టి జాయినింగ్ పైన తీసుకొని ఉన్నారు. కోట్ల రూపాయలు వట్టి సేవింగ్ అకౌంట్ పైన ఒక్కసారి సేవింగ్ అకౌంట్ ఒక్కరు తీసుకోవడం జరుగుతుంది. కానీ మైనర్స్తో ప్రతిరోజు అంటే ప్రతి నెల కావాల్సిందే, షాపింగ్ చేయాల్సిందే. కాబట్టి ఇది ప్రతిరోజు మనకు ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది, ఇది లైఫ్ లాంగ్గా వస్తూనే ఉంటుంది. దీన్ని చాలా ముఖ్యంగా మీ పనులు ఏం చేస్తారో పక్కకు పెట్టండి. ప్రజెంట్ మీ వర్క్ను పక్కకు పెట్టేసి మీ ప్రతి ఒక్కరి కింద ఒక వారం రోజులు తీసుకుంటారో 15 డేస్ తీసుకుంటారో, ప్రతి ఒక్కరు కీబోర్డ్లో ఉన్నటువంటి సేవింగ్ అకౌంట్ ఉన్న వారికి, లేని వారికి సుధా మీ కింద ఒక 1,000 రిఫరల్ ఇచ్చి పడేసేయండి. ఇక్కడ ఫ్రీగానే రిజిస్ట్రేషన్ మనకు యాక్టివ్ సుధా ఫ్రీగానే అవుతుంది. 1000 తమ డౌన్లో 1000 టార్గెట్ పెట్టుకొని చేసుకోండి. ఆ తర్వాత 1000 పోయి అదే మీరు ప్రతిరోజు ఇంట్లో ఒక మెంబర్స్కి ఇచ్చారంటే, అతను మన మైనీడ్స్ యాప్తోని రీఛార్జ్ చేసుకోవడం వల్ల ఏం చేస్తాడంటే, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీలో ఒక్కటి నుండి 10 మంది ఫ్యామిలీస్ ఉంటారు. అతని కింద మీరు 1000 మెంబర్స్ ఇచ్చారు, ఆ 1000 మెంబర్లు ఒక్కొక్క 10 మెంబర్స్ అయినా చేసినా 10,000 టీమ్ అయిపోతుంది. ఆ 10,000 టీము ప్రతిరోజు వాళ్ళు పర్చేజ్ చేయడం, రీఛార్జ్ చేసుకోవడం, ఏమేమి యూజ్ చేస్తారో అంత బిజినెస్ అనేది మీరు వేలలో కాదు నెలకు లక్షల్లో సుతా ఈ ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. అంటే మీరు చేయాల్సింది ఫస్ట్ మీరు కంప్లీట్ లింకులు చేసుకోండి, కేవైసీలు కంప్లీట్ చేయండి. ప్రతి ఒక్కరికి మీ కీబోర్డ్లో ఉన్నటువంటి సేవింగ్ అకౌంట్ ఉన్న వారు ప్రతి ఒక్కరికి లింక్స్ పంపించేయండి. తర్వాత లేని వారికి సుధా, కీబోర్డ్లో లేనటువంటి వారికి సుధా మీరు జాయిన్ చేపియండి, రిఫరల్ ఇవ్వండి మైనెట్స్ ద్వారా. వాళ్ళకి ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోతుంది. వాళ్ళకి చెప్పేయండి, మీ దగ్గర ఉన్నటువంటి మీ రిలేషన్, మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఫస్ట్ రిజిస్ట్రేషన్ మీరు చేసేయండి. చేయడం వల్ల ఒక్కసారి చేయడం వల్ల లైఫ్ లాంగ్గా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఈరోజు 3:30 అనేది మనకు మైనెట్స్ యాప్ రావడం జరుగుతుంది. ఆ మైనెట్స్తోని ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలో అమౌంట్ యాడ్ చేసుకొని మన కీబో కాయిన్స్ దానిలో కీబో పాయింట్స్ తీసుకెళ్ళి మీరు ఈరోజు నుండి ఆన్లైన్ 35 సర్వీస్ ఉన్నాయి. 35 సర్వీస్ ఈ రోజు నుండి మీరు చేసుకోవచ్చు. ఓకే, మీరు మీ డౌన్లో మీ రెస్పాన్స్ కానట్లయితే ప్రతి ఒక్క లింక్ నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి. అది ఏ విధంగా చేయాలి అనేసి సుతా నేను యూట్యూబ్ లింక్ దాని కిందనే ఇస్తా. రిఫరల్ లింక్స్ ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఫస్ట్ మీకు నచ్చిన వ్యక్తి దగ్గర నుంచి రిఫరల్ లింక్ తీసుకోండి.
ఒకవేళ నేను మీకు సర్వీస్ ఇస్తున్నా అంటే నా రిఫరల్ తీసుకోండి. లేదు నేను సర్వీస్ ఇవ్వట్లేదు అంటే మీరు మీకు నచ్చిన వాళ్ళ దగ్గర నుంచే రిఫరల్ తీసుకోండి. కానీ రిఫరల్ తీసుకొని మరీను చేసుకోండి. ఎవరు చేసుకుంటారా అనేది మీ ఇష్టం, అది మీ చాయిస్. మీ అప్లైనర్ తీసుకోండి. వేరే మీకు నచ్చిన మీకు ఎవరు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది అంటే వాళ్ళ లింక్ తీసుకొని చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మాత్రం మైనిట్స్ అనేది యాప్ రాబోతుంది. దాన్ని ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మైనిట్స్ అనేది ప్రతి ఒక్కరు మీరు లింక్ కావాల్సింది లింక్ చేసుకొని మీరు ఈ సర్వీస్ని యూజ్ చేసుకుంటారని నమ్ముతూ గుడ్ లక్ అని చెప్తూ నేను ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.